తాలూకా భీమవరం జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా కాళ్ళ మండలంలో జువ్వలపాలెం అనే గ్రామంలో జంపన సత్యనారాయణరాజు ఇంటిలో స్వామి స్వయంగా వచ్చి వెలిసిన విగ్రహం. అది మీరేం చెప్ప ఈ వార్షికోత్సవం 97 ఫిబ్రవరి నెలలో మొదలుపెట్టాం. ఇప్పటికి ఇది 29వ వార్షికోత్సవం. ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్న సమారాధన జరుగుతుంది. మహాశివరాత్రి రోజునే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఒకటి కాడికి తుండు పంచి పెడతాం, ఒక కండువా ఇస్తున్నాం. ఇక్కడ పొద్దుటిపూటే అభిషేకం జరుగుతుంది. తదుపరి దర్శనాలే ఉంటాయి. భక్తులందరూ కూడా చాలా విరివిగా వచ్చి చాలా ఆనందపడి వెళ్తారు. ఇక్కడ స్వామి మహత్యం అనంతంగా ఉంటుంది. అందుకని భక్తులందరూ విపరీతంగా వస్తూ ఉంటారు. ఏమన్నా వస్తే చెప్పి ఏమన్నా చెప్తాను. 96 పెట్టాం. అక్టోబర్ 97 నుంచి ప్రారంభించాం కదా. 97, 98 సంవత్సరంలో ఉండేది 25 చేస్తున్నాం కదా. అందుకని 29. దేవి నవరాత్రిలో 4వ రోజు చవితి రోజుని ప్రతిష్ఠ జరిగిందండి. 1996 సంవత్సరంలో దేవి నవరాత్రి. ఆ రోజు మామూలుగా మరి వార్షికోత్సవాల కింద బాగా చేసుకుంటాం. 10 రోజులు కుంకుమ పూజలు, యజ్ఞాల రోజు 10 రోజులు యజ్ఞం చేస్తామండి. వచ్చిన ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ భోజనాలు అన్న సమారాధన చేస్తాం. దేవి నవరాత్రులు 10 రోజులు. సోమవారం దైవశక్తి ఏమో ఎవరు పూజ చేసుకుంటే వాళ్ళకి భోజనం పెట్టమన్నారండి. మామూలుగా సోమవారాలు. కార్తీక మాసం నెలలు ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. మహాన్యాసపూర్వకంగా కార్తీక మాసం నెలలు అభిషేకాలు చేస్తారు. 4 సోమవారాలు కూడా సాయంత్రం జ్యోతిలింగాలు పెట్టండి. శివలింగాల కింద శివాకారంలో జ్యోతిలింగ శివాకారంలో పెట్టి పూజలు సాయంత్రం కూడా పూజలు చేస్తామండి. పొద్దులప్పుడు సోమవారం ఎంతమంది వస్తే అంతమందికి కార్తీక మాసం అన్నదానం. మామూలుగా ఇది నెలకు ఒకసారి సాయిబాబాకి పేరు చెప్పి 4 ఫస్ట్ నెల లక్షవారం భోజనాలు పెడతాం. మొదటి లక్షవారం నెలలో మొదటి లక్షవారం సాయిబాబా పేరుని భోజనాలు పెడతామండి. అంటే సైట్ లేదండి. సైట్ చూసుకున్నాక 4 వారాలు పెట్టమని దైవశక్తి ఆజ్ఞ. అదండి 4 వారాలు పెట్టమంటున్నాను. దైవశక్తి సైట్ కొని అక్కడి నుంచి పెట్టమంటున్నాను. చూస్తున్నామండి దాని గురించి. ఆ రకంగా ఈ శివరాత్రికి అప్పుడు మామూలుగా గ్రామ సంతకం. దేవి నవరాత్రులు ఆఖరి రోజునేమో జ్యోతిని పెట్టామండి. దైవశక్తి జ్యోతిని పెట్టమన్నారు. మా గురువుగారు ఉన్నప్పుడే జ్యోతిని ఆయనే పెట్టారు జ్యోతిని. తర్వాత మా దైవశక్తి జ్యోతిని పెట్టించారండి. జ్యోతి అంటే ఆవు నెయ్యితోటి 24 గంటలు జ్యోతి వెలిగేటట్టు అన్ని సంవత్సరాలకి అప్పటి నుంచి పెట్టకైతే జ్యోతిని వెలిగించామండి. దైవశక్తి పెట్టమని విగ్రహాలు పెట్టడానికి జ్యోతులు పెట్టాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిత్య దీపారాధన ఉన్నాయి. అంతగాను ఆ జ్యోతిని దైవశక్తి ఏమందంటే దేవి నవరాత్రులు ఆఖరి రోజుని విజయదశమి రోజునండి ఆ జ్యోతిని పెట్టుకునండి ఊరంతా గ్రామం అంతా తిప్పమన్నాం. ఆ జ్యోతిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి అనంతమైన ఫలితం మంచి జరుగుతుందని దైవశక్తి చెప్పగా ఊరంతా గ్రామం అంతా జ్యోతిని తిప్పుతారండి. ఆఖరి రోజు కూడా అన్నదానం ఉంటుంది. హలో ఫ్రెండ్స్, నేను బాగున్నాను. మీరు బాగున్నారా? జోలపాలెం గ్రామం వచ్చాను. స్వామీజీ ఆశ్రమం కాడికి వచ్చాను. ఆ భార్య భర్త ఇద్దరు మాట్లాడారు.